నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై హలో మాదిగ చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల సాధనకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ మాదిగ నాయకత్వంలో ఆగస్టు 10, 11వ తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద మహాధరణ కార్యక్రమం చేపట్టబోతున్నామని, ఇందులో భాగంగా బోధన్ నియోజకవర్గ కేంద్రంలో హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10 లోపే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డల్లా సురేష్ తో పాటు జిల్లా ప్రచార కార్యదర్శి గంగాధర్, ఎంఆర్పీఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయిలు, బోధన్ ఎంఆర్పీఎస్ నాయకులు బాబు, నర్సింహులు, సాయన్న, ఎడపల్లి మండల నాయకులు మల్లికార్జున్, అజయ్, మారుతి, శేఖర్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై హలో మాదిగా చెలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే ఆగస్టు 10, 11 తేదీలలో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద బిఎన్ రమేష్ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై మహాధరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఆ మహాధరణను మాదిగ ఉపకులాలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే 2014 సంవత్సరంలో అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చింది. ఈ దేశం మొత్తం తెలుసు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే మరి అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మరి 10 సంవత్సరాలుగా మరి కాలమైపోయేసిన బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించినటువంటి మహాసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మాదిగలకు హామీ ఇస్తున్న వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతానని మాట ఇచ్చిళ్ళు. అదే క్రమంలో ఈరోజు బోధన్ కేంద్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ తరఫున అయ్యా మోడీ గారు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశంలో ఎన్నో బిల్లులకు మరి కసరత్తు చేస్తున్నారు కదా, మరి మా మాదిగలకు మాట ఇచ్చిళ్ళు కదా, మీరు 11 ఏళ్ళుగా మోసం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి 10వ తారీఖులకు మా యొక్క వర్గీకరణ ఊసెత్తాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల 10, 11 తారీఖున ఢిల్లీ కేంద్రంకు వ్యతిరేకంగా మాదిగలను కూడగట్టి మహాధరణ నిర్వహిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదే క్రమంలో ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మాదిగల తరఫున చాలా సందర్భంలో మద్దతుగా ఉన్నారు. ఈ సమాజం మొత్తం గమనిస్తున్నది. ఇప్పుడు కూడా మీరు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని ఎస్సీ వర్గీకరణపై తీసుకెళ్లాలని మేము కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదే క్రమంలో ఈ నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి అరవింద్ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడాలి. వర్గీకరణపై మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. లేని ఏడల ఈ 10వ తారీఖు లేపు ఈ నిజామాబాద్లో ఉన్నటువంటి పార్లమెంటు ఎంపీ ఇల్లును ఖచ్చితంగా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై మాదిగా, జై బిఎన్ఆర్, జై మాదిగా, జై మాదిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.